ఘనమైన గౌరవోన్నతులు, సర్వశ్రేష్ఠ గుణోన్నతుడు సర్వశ్రేష్ఠ గుణోన్నతుడు కాబట్టే అల్లాహ్ అల్ మజీద్ అని పిలువబడుతున్నాడు. ప్రతి విషయంలో, ప్రతి కోణంలో ఆయన్నే అందరికన్నా అధికుడు. అది శక్తియుక్తులలో, బలాద్యతలో బలాద్యతలో, ప్రేమ వాత్సల్యాల్లో, క్షమాగుణంలో, సృజన శక్తిలో, ఏ దృష్టిలో చూసినా సరే ఈ విశ్వ సృష్టికర్త అయిన అల్లాహ్ అల్ మజీద్ మాత్రమే ఘనత గలవాడు. ఆయన మాత్రమే మన ఆరాధనకు, పూజకు అర్హుడు. సుబ్హానల్లాహ్. ఆయన్ని వదిలి మరి దేన్ని ఆరాధించినా అది వ్యధా ప్రయాస, చివరికి అడియాసగానే మిగులుతుంది. పరమ కృపాశయుడు అయిన ఆ స్వామి మన పట్ల ఎంతో వాత్సల్యంతో అనేక మంది ప్రవక్తల్ని పంపాడు. అలైహిముస్సలాం. ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి వారే ప్రవక్తాగ్రేసలురైన ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. వారి సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారానే మనకు సత్య మార్గం ఇస్లాం, దివ్య గ్రంథం ఖురాన్ ప్రాప్తమయ్యాయి. ఈ మార్గం ద్వారానే మనకు ఇహలోకంలో శాంతి, పరలోకంలో స్వర్గ సౌఖ్యాలు సంప్రాప్తమవుతాయి. ఈ ప్రపంచంలో ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, మరెంతో మంది అవిశ్వాసులు ఉన్నారు. మరి కొంతమంది మనకంటే హీనమైన సృష్టి రాశుల్ని పట్టి పూజిస్తున్నారు. ఇంకా కొందరు ప్రవక్తల్ని పూజించే వారు ఉన్నారు. ప్రవక్తలు ప్రవక్తలు మానవులన్న సంగతి వారు మర్చిపోయారు. పుట్టిగిట్టేవారు పూజకు, ఆరాధనకు అర్హులెలా అవుతారు? పుట్టించి పాలించే వాడే మన ఆరాధనకు అర్హుడు. సుబ్హానల్లాహి బిహమ్దిహి. మనిషి ఎంతటి ప్రతిభా పాటవాలు కలవాడైనా, మరంతటి యుక్తిపరుడైనా అతను సృష్టిలోని ఒక జీవి మాత్రమే. అతను ఈ విశ్వ వీణా తంత్రులను తన గోటితో మీటి ఎన్ని అద్భుతాలను సృష్టించినా అతను బుద్ధు బుద్భు అతను బుద్భుత ప్రాయుడే. చూస్తుండగానే బాల్యం నుంచి కౌమారం, కౌమారం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి ముసలితనం, ఆపై మరణం చకచకా సంభవిస్తాయి. సృష్టి ఆరంభం నుండి ఈ ప్రక్రియ సాగుతూనే ఉంది. ప్రమత్తతకులోనైన మనిషిని అప్రమత్తుని చేయడానికి, సవ్యమైన మార్గంలోకి తీసుకురావడానికి పరమోన్నత ప్రభువైన అల్లాహ్ అనేక మంది ప్రవక్తల్ని, గ్రంథాలను పంపాడు. ఎన్నో జాతులు, తెగలు ఈ పుడమిపై పుట్టి గిట్టాయి. కాలగర్భంలో కలిసిపోయాయి. మనము ఓనాడు ఇట్టే మట్టిలో మిళితమైపోయే వారమే. ఎవరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గానుసారం తమ నడవడిని సరిదిద్దుకుంటారో, మరెవరు అల్లాహ్ చూపిన మార్గాన పయనిస్తారో అట్టి వారి భవిష్యత్తు మాత్రమే అన్ని విధాల సఫలీకృతమవుతుంది. ఆనాడు ఆయా ప్రవక్తల సముదాయాలు ప్రవక్తల మాటను పెడచెవిన పెడితే ఏ దుష్పరిణామాలని ఎదుర్కొన్నారో సవివరంగా దివ్య ఖురాన్లో తెలుపబడింది. మనిషికి గుణపాఠం గరిపే ఎన్నో గాథలు వివరించబడ్డాయి ఈ గ్రంథంలో. చివరికి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మనకు హితబోధలెన్నో చేశారు. వాటి ప్రకారం ఆచరించి కూడా చూపాడు సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఆ మార్గమేదో ఆరా తీసి ఆరాధనకు ఎవరు అర్హులో తెలుసుకోవటంలోనే విఘ్నత ఉంది. అల్లాహ్ కారుణ్యము, ఆయన శుభాశిస్సులు మీపై ఉన్నాయి. నిశ్చయంగా అల్లాహ్ స్తోత్రానికి ఎంతో అర్హుడు, మహాఘనత గలవాడు. దివ్య ఖురాన్ సూరా నెంబర్ 11 ఆయత్ నెంబర్ 73. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైరన్.